అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే సిబిల్ స్కోర్ విషయంలో ఆర్బీఐ గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక క్రెడిట్ కార్డులు తీసుకోవటం, లోన్స్ తీసుకోవటం ఇప్పుడు అందరికీ అవసరంగా మారిపోయింది. ఎంత సేవింగ్స్ ఉన్నా కూడా ఎంతో కొంత లోన్ తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుంది. అయితే బ్యాంకుల ద్వారా లోన్ తీసుకోవటం అంటే అంత చిన్న విషయం కాదు, అలాగే అంత ఈజీ కూడా కాదు. ఒక్కోసారి మీరు తీసుకునే లోన్ను బట్టి నెలల తరబడి కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది. పైగా ఈ లోన్స్కి సంబంధించి పేపర్ వర్క్ కూడా ముందుకు సాగాలి అంటే ముందు బ్యాంకులు మిమ్మల్ని ఒక ప్రశ్న అయితే అడుగుతాయి. ఆ ప్రశ్నకు మీరు చెప్పే సమాధానాన్ని బట్టి మీ అప్లికేషన్ ముందుకు వెళ్తుంది. ఇప్పుడు ఈ విషయంలోనే ఆర్బీఐ గవర్నర్ వినియోగదారులకు గుడ్ న్యూస్ అయితే చెప్పారు. ఇక సిబిల్ స్కోరు అనేది లోన్స్ విషయంలో కీలక పాత్ర పోషిస్తుంది. మీ సిబిల్ స్కోరు ప్రతి నెలకు ఒక్కసారి అప్డేట్ అవుతుంది. అయితే మీ సిబిల్ స్కోరు మెరుగయ్యాక లోన్ తీసుకుందామని వెయిట్ చేస్తే అందుకు కనీసం నెల రోజులైతే ఆగాల్సిందే. ఇది గతంలో మాట. ఇప్పుడు ఆర్బీఐ తెచ్చిన రూల్ ప్రకారం త్వరగతిన వినియోగదారుల సిబిల్ స్కోరు అప్డేట్ కానుంది. అంటే కనీసం 15 రోజులకు ఒక్కసారి మీరు మీ అప్డేట్ సిబిల్ స్కోర్ని పొందవచ్చు. ఈ నిర్ణయం వల్ల లోన్స్ తీసుకునే వారికి ఖచ్చితంగా మేలు జరుగుతుంది అని ఆర్థిక నిపుణులైతే అంటున్నారు. 15 రోజులకు ఒక్కసారి సిబిల్ స్కోర్ అప్డేట్గా ఉంటే బ్యాంకుల నుంచి మంచి లోన్ ఆఫర్స్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక క్రెడిట్ స్కోర్లను త్వరగతిన అప్డేట్ చేయాలి అని బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది. ఈ నేపథ్యంలో కనీసం 15 రోజులకు ఒక్కసారి మీరు మీ అప్డేట్ సిబిల్ స్కోర్ పొందవచ్చు. అలాగే ప్రతి 2 వారాలకు ఒక్కసారి వినియోగదారుల క్రెడిట్ స్కోర్ వివరాలను క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు కూడా అందచేయాలని ఆర్బీఐ గవర్నర్ సూచించారు. దీని ద్వారా కేవలం వినియోగదారులు మాత్రమే కాకుండా మనీ లెండర్స్ కూడా కస్టమర్స్ సిబిల్ స్కోర్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలా వేగంగా సిబిల్ స్కోర్ అందించడం వల్ల లోన్స్ త్వరగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అలాగే కస్టమర్స్ క్రెడిట్ ట్రాక్ గురించి బ్యాంకులు, సిఐసిలకు అప్డేట్ సమాచారం అందుతూ ఉంటుంది. ఇది మెరుగైన సేవలు అందించేందుకు పొందేందుకు వీలుగా ఉంటుంది. అలాగే బ్యాంకులు ఎవరికి లోన్స్ ఇవ్వాలి, ఎవరికి లోన్స్ ఇవ్వకూడదు అనే విషయంపై స్పష్టమైన సమాచారం కూడా ఉంటుంది.